అక్కినేని హీరో సుమంత్ నటిస్తున్న తాజా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం న్యూటన్స్ థర్డ్ లా ఈవెన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ ని రాజేష్ ఖన్నా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని కె హరీష్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా న్యూటన్స్ థర్డ్ లా యాక్షన్ రియాక్షన్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. నిన్న నేను ఫస్ట్ టైం ఫిల్మ్ చూశాను అండ్ దిస్ ఫిల్మ్ విల్ ఆల్వేస్ బీ మై స్పెషల్ వన్, మై క్లోజ్ టు మై హార్ట్ ఆల్సో. సో వాట్ ఐల్ సే ఈస్ ప్లీజ్ మీరు వచ్చేయండి, ఫిల్మ్కి సపోర్ట్ చేయండి. మా అందరూ యాక్టర్స్, డైరెక్టర్ రాజేష్ జీ, ఇంకా హరీష్ అన్న ప్రొడ్యూసర్, సుమంత్ సార్, రవి సార్ అందరి కోసం వచ్చేయండి. ఒక్కసారి ఫిల్మ్ చూడండి అండ్ ప్లీజ్ రివ్యూ, ప్లీజ్ కాల్ యువర్ ఫ్యామిలీ ఆల్సో బికాస్ ద ఫిల్మ్ is really beautiful and just because I'm the part of the film it doesn't mean I'm saying like that but నాకు చాలా నచ్చింది. సో న్యూటన్స్ థర్డ్లో 31st అంటే రేపు రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఈవినింగ్ నుంచి ప్రీమియర్స్ మొదలవుతాయండి. టికెట్ రేట్స్ వెరీ నార్మల్, యాజ్ యూజువల్ ఈటీవీ ఫిల్మ్స్ ఉండే రేట్సే ఉంటాయి. నిన్న ఈవినింగ్ ప్రీమియర్ జరిగింది. రెస్పాన్స్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండ్ ఈటీవీ నుంచి వచ్చే ఫస్ట్ థ్రిల్లర్ సినిమా. మీరు ఇంతకుముందు మలయాళం సినిమా థ్రిల్లర్ చూసి ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూసి ఉండొచ్చు థ్రిల్లర్స్. ఒక తెలుగు థ్రిల్లర్ తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తారు మీరు. అది ఫస్ట్ టైం డైరెక్టర్ది. సో డోంట్ మిస్ వాచ్ ఇన్ థియేటర్స్. సో టెక్నికల్లీ వెరీ వెరీ సౌండ్ ఫిల్మ్ ఇది. సో ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఈ రోజుల్లో సినిమాకి కథ ఎంత ఇంపార్టెంటో ప్రమోషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో సినిమా తీయడానికి నేను ఎంతైతే ఎఫర్ట్ పెట్టానో ప్రమోషన్స్లో సుమన్ సార్ అండ్ శ్రీనాథ్ బ్రో కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రో. అండ్ అంటే ఏ సినిమా పోస్టర్లో అయినా సరే ఆర్ మూవీ అయిపోయిన తర్వాత ఫిలిం బై అని డైరెక్టర్ నేమ్ ఉంటుంది. కాకపోతే బిట్వీన్ ద లైన్స్ చాలామంది నేమ్స్ ఉంటాయి అందులో. మా డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ఎస్పెషల్లీ అంటే నేను ఒక ఇద్దరు నేమ్స్ మెన్షన్ చేయాలండి ఇక్కడ. మా సౌండ్ డిజైనర్ ప్రభు అండ్ మిక్సింగ్ ఇంజనీర్ గౌరీ. ది డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అంటే హోల్ న్యూటన్స్ థర్డ్లో ఒక టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిలిం. అది మీకు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఇందులో. థ్యాంక్ యూ. అండ్ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చింది మూవీ. నిన్న ఒక షో పడింది, ఈరోజు ఈవినింగ్ కూడా ప్రీమియర్స్ ఉంటాయి, రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిలీజ్ ఉంటుంది. సో ఇంకా సినిమా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చూస్తారు. ఒకటైతే చెప్తానండి, అంటే న్యూటన్స్ థర్డ్లో ఐదర్ ఇట్ విల్ గివ్ యూ థ్రిల్, ఎక్సైట్మెంట్ ఆర్ ఎమోషనల్. అంటే ఒక ఎమోషనల్ హై ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ అయితే చేయదు. నాకు నచ్చిన కథ వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా బాగా నచ్చింది. ఇది జనరల్గా ఇది వాళ్ళ స్పేస్లో కాదు. అంటే చూడండి, టైటిల్ న్యూటన్స్ థర్డ్ లా అని పెట్టి దాని మీద కొన్ని రక్తపు చుక్కలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి అనుకూలంగా ఉండే ఈటీవీ విన్కి ఇలాంటి సినిమా చేస్తారా అని ఒక చిన్న డౌట్ చాలామందికి ఏర్పడవచ్చు. బట్ ఈ సినిమా ఒక థ్రిల్లర్ అయినా కూడా నాకు ఈటీవీ విన్ వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారంటే దీంట్లో ఆ ఫ్యామిలీ ఇమోషను, ఫ్యామిలీ డ్రామా చాలా పుష్టిగా ఉంటుందండి, ఎక్కడ మిస్ అవ్వదు. ఇట్స్ నాట్ లైక్ అ స్ట్రెయిట్ త్రూ సస్పెన్స్ థ్రిల్లర్, ఒక డిఫరెంట్ టైప్. ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్ చెప్పారు కదా, ఇప్పుడు నిహారిక చెప్పింది. థ్యాంక్ యూ నిహారిక ఫర్ అటెండింగ్ యెస్టర్డే అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. తను చెప్పింది కదా, ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్. ఈ పోస్టర్ ఎందుకు వేసామా, నేను వచ్చినప్పుడు నేను చూసాను, వా ఓకే ఈ పోస్టర్ వేశారు. మీకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది కదా ఎందుకు పోస్టర్ వేశారని. సినిమా అదే స్టాండర్డ్ ఆన్సర్ ఏంటి, సినిమా చూస్తే మీకు అర్థమైపోతుందని. బట్ ఇది థ్రిల్లరు, ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లరే కాదు. దీంట్లో ఒక మన కల్చర్, మన సాంస్కృతిక క్యారెక్టర్స్కి సింబలైజ్ చేసి మా క్యారెక్టర్స్ అంతా చేయటం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ అబౌట్ రాజేష్'s రైటింగ్. You'll see that beauty and you'll see that cleverness and the smart in him, the smartness in him, like, tomorrow when it releases. Thank you and please lend your support to all of us. We will not disappoint you. Thank you, Andy.